అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు చాలా సందేహాలు ఉంటాయి. అసోసియేషన్ ఏం చేయాలి, మన మీద ఏ రూల్స్ పెట్టొచ్చు, అసోసియేషన్ ఏ విషయంలో ప్రశ్నించొచ్చు, ఇలా అనేక ప్రశ్నలు. కొన్నిసార్లు అసోసియేషన్ పేరు చెప్పిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అవి చట్టబద్ధమా కాదా అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఈ విషయం క్లియర్ గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అపార్ట్మెంట్ అసోసియేషన్ అనేది ఒక రిజిస్టర్డ్ బాడీ. సాధారణంగా ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అసోసియేషన్ అంటే ఫ్లాట్ ఓనర్స్ అందరి తరఫున పనిచేసే ఒక మేనేజింగ్ బాడీ మాత్రమే. అది ఓనర్స్ మీద అధికారం చేసే సంస్థ మాత్రం కాదు. ఇప్పుడు దీని ప్రధాన బాధ్యత ఏంటో తెలుసుకుందాం. అపార్ట్మెంట్ లో కామన్ ఏరియాస్ ని సరిగ్గా నిర్వహించడం అంటే లిఫ్ట్లు, కారిడార్, పార్కింగ్ ఏరియాస్, వాటర్ సప్లై, సెక్యూరిటీ, క్లీనింగ్, లైటింగ్ ఎక్సెట్రా ఇవన్నీ సరిగ్గా ఉండే విధంగా చూసుకోవడం దాని పని. అలానే మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం, వాటిని సరైన విధంగా ఖర్చు చేయడం కూడా దాని బాధ్యతే. అయితే ఈ విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఖర్చుల వివరాలు రెగ్యులర్ గా మెంబర్స్ కి చూపించాలి. అసోసియేషన్ రూల్స్ పెట్టొచ్చు, కానీ అవి చట్టానికి విరుద్ధంగా ఉండకూడదు. అంటే మీ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, మీరు రెంట్కి ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేది దాని పని కాదు. ఇప్పుడు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ని ఏ విషయాల్లో ప్రశ్నించవచ్చు? మెయింటెనెన్స్ ఛార్జెస్ పెంచినప్పుడు, ఏదైనా టెండర్స్ వేసినప్పుడు, సెక్యూరిటీ లేదా హౌస్ కీపింగ్ కి కాంట్రాక్ట్స్ కి ఇచ్చినప్పుడు, ఫండ్స్ గురించి, జనరల్ బాడీ మీటింగ్స్ గురించి, వీటన్నిటి గురించి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసోసియేషన్ ఎవరినైనా బెదిరించడానికి కానీ వాటర్ పవర్ కట్ చేసినా అది పూర్తిగా చట్టవిరుద్ధం. అది మీ ప్రాథమిక హక్కులపై దాడి చేసినట్టే. మీకు అసోసియేషన్ తో ఏదైనా సమస్య ఉంటే రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ బాధ్యత మర్చిపోకూడదు. ఈరోజు మంచి మాట. నిజం కూడా నిరంతరం ప్రచారంలో ఉండాలి, లేదంటే నిజం అబద్ధంగా మారుతుంది. రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.